చెప్పి దివారాత్రము ఆరాధిస్తూ ఉన్నారంట. రేపొద్దున మనం పరలోకం వెళ్ళా సరే అక్కడ ఒక పని లేదు. ఏంటంటే దేవదూతలతో కలిసి మనము కూడా దేవుడిని ఆరాధించడమే మన పని. కాబట్టి మనము గొప్ప ఆరాధకులుగా మారాలి. దేవుడిని ఆరాధించేవారిగా మనం మారాలి కదా. దేవుడిని స్తుతించేవారిగా మనం మారాలి కదా. ఈ సమయంలో మన నోటి నిండా స్తుతులతో నింపుకుందాం. ఎక్కడికి వెళ్ళా సరే, మన పల్లెకి వెళ్ళా సరే దేవుడిని స్తుతించుకుంటూ ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళు రకరకాలైన మాటలు చెప్పుకుంటూ ఉంటారు. గుంపులో గోవింద అని చెప్పేసి మనం వాళ్ళ కలిసిపోకూడదు. మన దగ్గర వచ్చిన సిక్కల్లో ఏంటంటే మనం ఓసరవిల్లిగా ఉంటాం. మనం ఓసరవిల్లు గుళ్ళోకి వచ్చినప్పుడేమో ఈ వ్యాసం, పల్లెకి వెళ్ళినప్పుడేమో ఆ యాసం, యాసాలు మారుస్తూ ఉంటాం. మనం దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు రోమ్లో ఉన్నా హోమ్లో ఉన్నా ఒకేలా ఉండాలి. రెండు రకాలు ఉండకూడదు, రెండు రకాల బ్రతుకొద్దు. మనం ఎక్కడికి వెళ్ళినా మనము క్రీస్తుని చూపించే వారిగా ఉండాలి. మన సాక్ష్యాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. మన సాక్ష్యం మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన సాక్ష్యం పాడవకుండా చూసుకోవాలి. మనం ఎంతమంది మధ్యలోకి వెళ్ళినా సరే నోటి మాటలో కూడా మనం ఎవరికి దొరకకూడదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడి బిడ్డ, మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పులు, ఒక్క తప్పు చేస్తే, ఒక్క పొరపాటు చేస్తే అది మన జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. ఒక పొరపాటు అనుకోవచ్చు, నేనేం చేయలేదు అదొకటే కదా అని మనం అనుకోవచ్చు. ఆ ఒక్కటే జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. యవ్వన కాలంలో మనం చేసిన తప్పు మాయని మచ్చలుగా మనం చనిపోయే వరకు మన వెనకాతలే వస్తూ ఉంటే జీవితము చాలా ప్రాముఖ్యమైంది, సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులు అని దేవుని చేత, మనుషుల చేత, సమాజము చేత కొనియాడబడిన కొంతమంది జీవితాలను మీకు జ్ఞాపకం చేస్తాను నేను. వాళ్ళు చాలా భక్తులు కానీ పొరపాట్లు చేశారు. చాలా ప్రార్థనాపరులు కానీ పొరపాట్లు చేశారు. వారు చేసిన పొరపాట్ల వల్ల ప్రపంచానికి ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళెంతో నష్టపోయారు. అవి పొరపాట్లుగానే ఉండొచ్చు కానీ అవి ఎంతో భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో తీసుకొచ్చాయి. అలాంటి వారిని ఈ రోజు నేను కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. నేను మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాముని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఏం పొరపాటు చేశాడు, అబ్రహాము ఏం తప్పు చేశాడు అని ఈ రోజు మనం ఆలోచించినట్టయితే అబ్రహాము జీవితంలో అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క సమర్పణ, అబ్రహాము యొక్క అన్ని పరిస్థితులు కూడా మనం ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకోవచ్చు. కానీ అబ్రహాము చేసిన ఒక పొరపాటుని ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవుని పిలుపును అందుకొని, దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది, దేవుని యొక్క స్వరమును విని తన జీవితాన్ని దేవుని కోసం అప్పగించుకొని, కుటుంబాన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి, దేవుని మాట ప్రకారంగా, దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపును అందుకొని, దేవుని చూపించిన ప్రాంతానికి బయలుదేరిన గొప్ప విశ్వాస వీరుడు అబ్రహాము. కానీ అబ్రహాము ఒక సందర్భంలో తరుణ ప్రాంతంలో కరువు రాగా, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు కదా, నువ్వు నన్ను రమ్మన్నావు కదా, ఈ ప్రాంతానికి నేను వచ్చాను, ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, కాబట్టి నేనేం చేయాలి ప్రభువా? ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడ ఉండాలి, నేనేం తినాలి, నా పరివారం ఏం తినాలి అని దేవుని దగ్గర విచారం చేయవలసింది. కానీ అబ్రహాము అది చేయలేదు. దేవుడు పిలిచాడు కదా, పిలిచిన వాడి చిత్తం ఏంటో తెలుసుకోవద్దా? పిలిచిన వాడు ఎక్కడికి వెళ్ళమంటాడో తెలుసుకోవద్దా?
దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు అందరికీ కూడా గొప్ప పాఠాలు చెబుతూ ఉంది. మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. దేవుని చిత్తం మాత్రమే, దేవుని చిత్తం మాత్రమే మన జీవితాల్లో నెరవేరాలి అని మనం కంకణం కట్టుకోవాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని చిత్తము కనుక్కోవాలి. దేవుని చిత్తాన్ని దాటి కానీ, దేవుడు మనకు ఇచ్చిన బౌండరీని దాటి కానీ మనం బయటకు వెళ్ళడానికి మనం తీర్మానం చేసుకోకూడదు. చాలా మంది జీవితాలు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా? వారి దేవుని చిత్తం తెలుసుకోకపోవడం. పెళ్లి చేస్తామండి, పెళ్లి చేస్తాం. ఎవరైనా సరే, అయ్యా నీ చిత్తం ఏంటి? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఏంటి ప్రభా నా వివాహ జీవితంలో నీ చిత్తం ఏంటి? ఇల్లు కట్టుకున్నా, అయ్యా నీ చిత్తం ఏంటి? ఎవరో దేవుని దగ్గర ఆయన చిత్తాన్ని కనుక్కున్న వారు ఎవరో కనబడతలేదు. అసలు మనసుకు ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బాయి బాగున్నాడని పెళ్లి చేసేస్తారు. వాడి గుణం అక్కర్లేదు, వాడి నీతిమంతుడ అక్కర్లేదు, వాడి భక్తిపరుడ అక్కర్లేదు, వాడి జీవితం ఏంటి, వాడి వెనకాల పరిస్థితులు ఏంటి, ఏమీ అక్కర్లేదు. కుర్రోడు ఎర్రగా ఉన్నాడు, బొరగా ఉన్నాడు, పెళ్లి చేసేస్తామే. ఒక నెల 2 నెలలు అయిన తర్వాత అవన్నీ పెడాకలిపోతూ ఉన్నాయి, విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. అది వివాహ జీవితం కావచ్చు, ఇల్లు కట్టుకునే పరిస్థితులు కావచ్చు, మనం ఏదైనా సరే దేవుని చిత్తములో నిలబడి ఉండాలి. దేవుని చిత్తము జరిగించాలి. దేవుని బిడ్డలారా, అదే నేర్చుకోవాలి మనం. కానీ అబ్రహాము అలా చేయలేకపోయాడు. నేనేం చెయ్యాలి ప్రభువా అని అడగలేకపోయాడు. తన మనసుకి ఏం తోసింది? ఈజిప్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈజిప్ట్కి వెళ్ళిపోయిన తర్వాత తన పరివారాన్ని తీసుకుని, అందరిని తీసుకుని ఈజిప్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి శారాను చూశారు. ఆమె చాలా అందగత్తె. ఎంత అందగత్తె అంటే ఆ దేశంలో ఆమెకున్నంత అందము ఎవరికీ లేదనమాట. ఈ మాట పట్టుకెళ్ళి రాజుకు చెప్పారు. రాజు శారాని భార్యగా తీసుకుని వెళ్ళిపోయాడు. శారాని భార్యగా తీసుకుని వెళ్ళిపోయి శారాని తీసుకున్నందుకు అబ్రహాముకు బహుమతులు ఇచ్చాడు. అబ్రహాము కూడా ఈమె నా భార్య అని చెప్పలేదు, ఎందుకంటే అబ్రహాముని చంపేస్తాడేమని. ఒక తప్పు వెనకాతలు ఒక తప్పు జరుగుతూ ఉంటుంది, మనం మర్చిపోకూడదు. దేవుని చిత్తము కనుక్కోకుండా ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత ఈమె నా భార్య కాదు, నా చెల్లి అని చెప్పాడు. ఇది 2వ తప్పు. శారాని భార్యగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు. అప్పుడు అబ్రహాముకు బహుమతులు ఇచ్చాడు, దాసీలు ఇచ్చాడు. బహుమతుల కింద శారాకు బదులుగా అబ్రహాముకు బహుమతులు ఇవ్వబడ్డాయి. అందులో దాసీలు ఉన్నారు. ఆ బహుమతులన్నీ ఆ రాజు అబ్రహాముకి ఇచ్చాడు. తర్వాత ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. తర్వాత ఆమె అబ్రహాము భార్య అని తెలిసిన తర్వాత రాజు ఆమెను ముట్టుకోకుండా శారాని అబ్రహాముకి ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పాడు. ఇక్కడే కథ మొదలైంది. వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ దేశంలో, ఈజిప్ట్ దేశంలో దాసీలుగా ఇవ్వబడిన స్త్రీలు కూడా అబ్రహాముతో పాటుగా బయలుదేరారు. అబ్రహాముతో పాటుగా, శారాతో పాటుగా వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు కూడా అబ్రహాముతోనే ఉన్నారు, అబ్రహాముతో నివసించేవారు. కొంతకాలమైన తరువాత శారాకు పిల్లలు పుట్టకపోయేసరికి శారా దాసీని అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. అప్పుడు ఇస్మాయిలు పుట్టాడు. ఇస్మాయిలు పుట్టిన తర్వాత ఇస్మాయిలు పెరుగుతూ ఉన్నాడు. తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకునిచ్చాడు. ఎంతవరకు బాగానే ఉంది. అక్కడ మొదలైంది పోరాటం. అక్కడ మొదలైంది. దేవుడు వాగ్దానం చేసిన ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపున ఉంటే, హాగరు ద్వారా వచ్చిన సంతానము, ఇస్మాయేలు సంతానము 50 దేశాలకు పైగా విస్తరించి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పోరాటానికి దిగుతూ ఉంది. ఆనాటి నుండి ఇస్మాయేలు పుట్టిన దగ్గర నుంచి
ఇస్సాకుకి ఇస్మాయిల్కి పోరాటం మొదలైంది. అబ్రహాము కాలంలో ప్రారంభమైన పోరాటము వేల సంవత్సరాలు ఉన్నా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా రీసెంట్ గా యుద్ధం జరిగింది ఇస్రాయేల్ దేశానికి అరబ్ దేశానికి. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఇస్రాయేల్ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇస్రాయేల్ ప్రజలకు అరబ్ దేశాలకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే సందు దొరుకుతుందేమో ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని అరబ్ కంట్రీస్ అన్ని కంకణ కట్టుకున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పోరాటం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము చేసిన ఒకే ఒక పొరపాటు, ఈజిప్ట్ దేశానికి వెళ్ళడం ద్వారా. ఈజిప్ట్ దేశానికి అబ్రహాం వెళ్ళాడు, అక్కడ నుంచి హాగరు వచ్చింది. అక్కడ ఇంటికి వచ్చిన హాగరు భార్యగా అయింది. భార్యగైన హాగరు ద్వారా ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ ద్వారా ప్రపంచానికి భయంకరమైన యుద్ధాలు రావడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆగరే లేకపోతే ఈ రోజు అరబ్బులు లేరు దేవుని బిడ్డలారా. ఆ రోజు ఆగరే లేకపోతే ఇస్మాయిల్ లేడు. ఈనాడు ప్రపంచానికి యుద్ధాలే లేకుండా ఉండిన దేవుని బిడ్డలారా. అబ్రహాము చేసిన చిన్న పొరపాటు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చి అది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతా ఉంది దేవుని బిడ్డలారా. అబ్రహాము జీవితం ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకుందాం. అబ్రహాము చేసిన చిన్న పొరపాటు వల్ల ఈనాడు ప్రపంచము భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశము అనేకమైన పోరాటాలు అనుభవిస్తూ ఉంది. కాబట్టి చిన్న తప్పే అనుకోవద్దు. చిన్న తప్పే పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. చిన్న తప్పే పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. చిన్న తప్పు వల్లే మన జీవితం నాశనం అయిపోవచ్చు. చిన్న తప్పు వల్లే మన కుటుంబాలు నాశనం అయిపోవచ్చు. కాబట్టి మనకు వివాహం చేసినా, ఇల్లు కట్టుకున్నా, ఏది చేసినా మన అనుదిన జీవితంలో మనము దేవుని చిత్తమును గ్రహించే వారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలి. ఈ సమయంలో దైవజనుడైన భగత్ సింగ్ గారిని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థనాపరుడు. దేవుడు చెప్పకుండా గడ్డము కూడా గీయించుకునేవాడు కాదండి. ఆయన దేవుడిని అడిగి, ప్రభువా గడ్డ గీయించుకోమంటావా? తల బాగా పెరిగిపోయింది ప్రభు, కటింగ్ గీయించుకోమంటావా? నువ్వేం చెప్తావు ప్రభు అని అడుగుతూ ఉంటే ఒకసారి అంటే దేవుడు అడుగుతుండే, వెల్దిగా లాగయ్యా, వెల్దిగా లాగనివాడంట. ప్రభువా గడ్డం పెరిగిపోయింది ప్రభు, కటింగ్ చేయించుకోవాలి ప్రభు, ఎలామంటావా వద్దంటావు ప్రభు అడుగుతూ ఉంటే ఆయన చెప్పవాడంట, నేను చెప్తున్నాను అనేవాడంట. ఆయన అలా పెరిగిపోతా ఉంటే ఒక రోజు చెప్పాడంట, వెళ్ళు ఈసారి పలానా షాప్ ఉంది అక్కడ, ఆ షాప్ దగ్గరికి వెళ్ళు, అక్కడే కటింగ్ చేయించుకో అని చెప్పాడంట. ఈ దైవజనుడు అక్కడికే వెళ్ళి కటింగ్ చేయించుకుంటూ ఉన్నాడంట. అతను కటింగ్ చేసి ఆయన కటింగ్ చేస్తూ ఉంటే ఆయన కటింగ్ వేస్తూ ఉంటే ఈయన వ్యక్తిగత సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. వ్యక్తిగత సాక్ష్యం, అయ్యా నేను ఎలా మారానయ్యా, నేను ఎలా చదువుకున్నానయ్యా, ఎలా యేసుక్రీస్తు నమ్ముకున్నానయ్యా అని సాక్ష్యం చెప్తా ఉంటే ఆ కటింగ్ చేసి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. కన్నీళ్ళు ఈయన తల మీద పడుతున్నాయంట. ఆ బార్బర్ అతను కటింగ్ చేసి ఆయన ఏడుస్తూ ఉంటే ఈయన సాక్ష్యం విని ఆ కన్నీళ్లు ఈయన తల మీద పడుతూ ఉన్నాయంట. అంత అద్భుతం చూడండి దేవుని పిల్లరా. దేవుని చిత్తము జరిగిస్తే మన జీవితంలో మనం అద్భుతాలు చూస్తాం. మనం దేవుని చిత్తము జరిగిస్తే మన జీవితంలో సమాధానము, నెమ్మదిని అనుభవిస్తాం మనం. కాబట్టి దేవుని చిత్తము చేయడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు దైవజనుడైన మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు మోషే కోసం. ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చిన వాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నీళ్ల కోసం కేకలు వేసినప్పుడు, నేల కోసం సరిగినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట చెప్పాడు, బండను కొట్టమని చెప్పాడు. బండను కొట్టమని దేవుడు చెప్తే బండను కొడితే నీళ్ళు వచ్చాయి. అద్భుతం, బండల నుంచి నీళ్ళు వచ్చాయి. మరొకసారి దేవుడు అడిగితే, దేవునికి ప్రార్థన చేస్తే
నీళ్లు కావలసి వచ్చినప్పుడు దేవుని మరలా విజ్ఞాపన చేస్తే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడు. దేవుడు ఒకసారి కొట్టమంటే కొడితే నీళ్లు చేయి. తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు కొట్టడం కాదు, నువ్వు బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సరుగుతా ఉన్నారు, కొనుగుతా ఉన్నారు. మోషేకు కోపం వచ్చింది, వెళ్ళి బండను కొట్టాడు. బండను కొట్టగా నీళ్లు వచ్చాయి, కానీ దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. దేవుడు మాట్లాడమంటే బండను కొట్టాడు. దేవుడు మాట్లాడమంటే ఆగ్రహించి కోపముతో బండను కొట్టాడు. బండను కొట్టినప్పుడు దేవునికి విరోధముగా పాపం చేసిన, దేవునికి విరోధముగా తప్పు చేసిన నీళ్లు వచ్చాయి, కానీ తను చేసిన ఆ తప్పు వల్ల అతడు కానాను దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఎంత భయంకరమైన పొరపాటు జరిగిందో చూడండి. గొడిగినోళ్ళు కానాను దేశానికి వెళ్ళారు, సరిగినోళ్ళు కానాను దేశానికి వెళ్ళారు. ఆ ఆగ్రహం తెచ్చిన వాళ్ళు కొంతమంది రాలిపోయారు, కానాను దేశానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సరిగినోళ్ళు గొడిగినోళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అయినా కొంతమంది మిగిలిన శాసము కానాను దేశానికి వెళ్ళారు. కానీ దేవుని మాటకు అవిధేయత చూపించి, దేవుని మాట వినకుండా మాట్లాడమంటే బండను కొట్టిన మోషే కానాను దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఎలాంటి ఆశీర్వాదాన్ని మోషే పోగొట్టుకున్నాడో చూడండి. దేవుని పెట్టారు ఒక్క పొరపాటే అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఆ పొరపాటే మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అయ్యా నేనేమి చేయట్లేదయ్యా, నేనేమి చేయట్లేదు, ఈ ఒక్కటే మొన్న గౌరంటుంది. నేను వెళ్ళేటప్పటికి ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికాడ టీవీ ఆడుతూ ఉంటుంది. నేను ఆ టీవీ ఆడినప్పుడు వదలకుండా వెళ్తాను. నేను దాన్ని చూసి టీవీ కట్టేస్తూ ఉంటాను. ఆవిడంటుంది, అయ్యా ఇది ఒక్కటేనయ్యా అంటుంది. అదొక్కటే చాలు ఈ జీవితం నాశనం చేయడానికి. ఇదొక్కటే అంటుంది, ఈ ఒక్కటే మారలేకపోతున్నాడు అయ్యాడు. ఇదొక్కటే అంటుంది. ఆ ఒక్కటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసింది. ఇవాళ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో అనేకత వచ్చేసింది. పాపం మన ఇంట్లో ఉంటే ఆ పాపము మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, మన కుటుంబంలో ఐక్యతను దెబ్బతీస్తుంది. ఈ ఒక్కటే అని మనం అనుకోవడానికి వీలదు. ఆ ఒక్కటే మనం దేవుని స్థితికి దూరం అయిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆలోచించుకుందాం దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన జీవితాన్ని సరి చేసుకుందాం. అబ్రహాము చేసిన పొరపాటు, దాని ఫలితం ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మోషే చేసిన పొరపాటు, మోయాబు దేశం అతను చేసిన పొరపాటు కానాను దేశంలోకి అతనికి ప్రవేశము లేకుండా చేసింది. మన తప్పుల వల్ల మనం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటామేమో, మన తప్పుల వల్ల మనం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటామేమో, మన అవిధేయత వల్ల మనం నిత్యత్వాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ ప్రభుత్వం ఉండే భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటామేమో. ఆలోచించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిన కాక నేను మరలా వచ్చినప్పుడు కొంతమంది తప్పిదాన్ని మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటలు మనకు అందరికీ దీవించి ఆశీర్వదించిన కాక తల వంచండి, ప్రార్థన చేద్దాం.